హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు క్యాప్కట్లో ఒక మంచి 3D జూమ్ లిరికల్ వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ అండ్ డిజైన్ చాలా బాగుంటుంది. నేను క్రియేట్ చేసిన డెమోని ఒక 5 సెకండ్స్ వినిపించిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమో చూడండి. బాబా, నీ నవ్వు చాలా బాగుంటుంది. నవ్వు చూశారు కదా డెమో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి. మీ సపోర్ట్ కోసం అడుగుతున్నాను. అందరూ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. మీరు కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నేసని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. ఇప్పుడు అన్ని ఫైల్స్ ఎలా చేసుకుంటారు ఏంటని స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. ముందుగా మీ ఫోన్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్లో గూగుల్ని ఓపెన్ చేసి సర్చ్లో మహీటెక్ ఇన్ఫో అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఫస్ట్ వచ్చిన ఈ వెబ్సైట్ని క్లిక్ చేసి పైన ఉన్న సెర్చ్ బార్ని క్లిక్ చేసి రీల్ 58 అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఫస్ట్ వచ్చిన ఈ పోస్ట్ని క్లిక్ చేయండి. కిందకు వెళ్ళి క్యాప్కట్ లేటెస్ట్ వెర్షన్ టర్బో VPN లిరికల్ వీడియోని చేసుకోండి. చేసుకున్న తర్వాత ముందుగా టర్బో VPN ఓపెన్ చేసుకోండి. VPN అనేది కంపల్సరీ అండి. టర్బో కాకపోతే మీ దగ్గర వేరే ఉంటే అది కనెక్ట్ చేసుకోండి. ఏమీ లేకపోతే టర్బో ట్రై చేయండి. టర్బో చాలా బాగుంటుంది. నేను చాలా కాలం నుంచి వాడుతున్నాను. VPN కనెక్ట్ అయితేనే మాత్రమే పనిచేస్తుంది. మీరు VPN కనెక్ట్ చేసిన తర్వాత మాత్రమే క్యాప్కట్ అప్లికేషన్ ఓపెన్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఇంటర్నెట్ రాదు. ఓకే, క్యాప్కట్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్ని క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకున్న కింద HD పైన టిక్ చేసి యాడ్ చేశాను. యాడ్ చేసి లాస్ట్కి వెళ్ళి ఎండ్ బటన్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఇది ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే కింద మీకు ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఒక ఆప్షన్ వస్తుంది. ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వచ్చింది. ప్లే చేసుకుంటూ వెళ్ళి కరెక్ట్గా లిరిక్స్ ఎండ్ అయిపోయిన దగ్గర మీకు లిరిక్స్ ఎండ్ అయిపోతాయి. కరెక్ట్గా అక్కడ క్లిక్ చేసి లిరికల్ వీడియోని క్లిక్ చేసి స్ప్లిట్ చేసి సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఇక్కడ నుంచి లిరిక్స్, ఇక్కడ నుంచి ఫొటోస్, ప్లస్ పైన ఫొటోస్ మీరు ఎవరు ఫోటోలు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళవి సెలెక్ట్ చేసుకుందాం. 1 నేను యాడ్ చేసుకుంటాను. 2 and 3 4 5 6 యాడ్ చేసుకున్నాను. కింద HD పైన టిక్ చేసి యాడ్ చేశాను. ఇలా వచ్చినాయి. ప్రతి ఫోటోని క్లిక్ చేసి 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను. ఈ ఫోటోని చేశాను, ఈ ఫోటోని జూమ్ చేశాను. ఓకే, మళ్ళీ ఈ ఫోటోని క్లిక్ చేసి జూమ్ చేసి మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేశాను. ఇట్లా అన్ని ఫొటోస్ని ముందు జూమ్ చేసుకోండి. మిడిల్లోకి మీ ఫొటోస్ అన్నీ కూడా ఇలా జూమ్ చేసుకొని కరెక్ట్గా సెంటర్ పాయింట్లో పెట్టుకోండి. అన్ని ఫొటోస్ని ఇలా సెట్ చేసుకోండి మిడిల్లోకి. ఇలా సెట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫోటో దగ్గరకు రండి. వచ్చి కింద మీకు ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. ఫోటో ఎఫెక్ట్స్ అని ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఫోటో దగ్గరే మార్క్ ఉండాలి, గుర్తుంచుకోండి. ఎక్కడున్నా పర్లేదు, ఇక్కడ ఫోటో దగ్గర ఉండాలి. కింద మీకు ఇక్కడ ఎఫెక్ట్స్ అనేది చూపిస్తుంది. 3D జూమ్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. 3D జూమ్ ఫోటో అని ఉంటుంది. ఇది అప్లై అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. 15 to 30 seconds ఆర్ 1 minute బిలో తీసుకుంటుంది. ఇంటర్నెట్ స్పీడ్ ఉంటే ఫాస్ట్గా అవుతుంది. ఇంటర్నెట్ స్లో ఉంటే ఇట్లా అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇది అప్లై అయ్యేంత వరకు వెయిట్ చేయండి. నేను అన్నిటికీ కూడా ఇది అప్లై చేస్తాను, అది కూడా చూపిస్తాను మీకు. ఒకవేళ అప్లై అవ్వకపోతే ఇది ఎర్రర్ వస్తుంది. దీనికి అప్లై అవ్వట్లేదు, ఈ ఫోటోకి సింక్ అవ్వట్లేదు అని 2 సార్లు ట్రై చేయండి. ఇట్లనే అప్లై ఇంకోటి అప్లై అవ్వకపోతే ఫోటోని అక్కడ దాన్ని తీసేసేయండి, వేరే ఫోటోని పెట్టుకోండి. ఎందుకంటే ఆ ఫోటోకి 3D రాదని అర్థం. వచ్చేసింది ఈ ఫోటోకి. మళ్ళీ పక్కకు లాగాను పైన. మళ్ళీ కింద 3D జూమ్ ఫోటో ఉందా, దీన్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇలా ఇక్కడ పెట్టుకున్న 6 ఫొటోస్కి కూడా 3D ఎఫెక్ట్ని పెట్టుకోండి. ఇప్పుడు దీనికి అప్లై అవుతుంది. సో సింపుల్ అండి. ఇప్పుడు నేను వాడుతున్నది లేటెస్ట్ వెర్షను. మీరు గుర్తుంచుకోండి, క్యాప్కట్ అనేది 15 days to 1 monthకి ఒకసారి అప్డేట్ అవుతుంది. సో మీరు మన లేటెస్ట్ వీడియోలు చూస్తూ ఉండండి, అప్డేట్ వెర్షన్ని పొందండి. గుర్తుంచుకోండి. ఎందుకంటే మీరు ఒకవేళ ఓల్డ్ చేసుకుంటే పని చేయకపోతే న్యూ వీడియోస్కి వచ్చేయండి, అక్కడ లేటెస్ట్ వెర్షన్ న్యూ దొరుకుతుంది. ఓకేనా? ఇట్లా అన్ని ఫొటోస్కి నేను అప్లై చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇక్కడ ఉన్న అన్ని ఫొటోస్కి 3D జూమ్ అప్లై చేశాను. రైట్ మార్క్ ఇచ్చాను. కింద ఇచ్చేసిన తర్వాత ప్రతి ఫోటోని కూడా క్లిక్ చేసి దాని సైజు 2 సెకండ్లకి డ్రాగ్ చేస్తాను వెనక్కి. ఫోటో మీద టైమర్ ఉంటుంది. ఫోటో చివరి పట్టుకొని లాగితే 2 సెకండ్లకి. ఇట్లా అన్ని ఫొటోస్ని చివరి పట్టుకొని 2 సెకండ్లకి పెట్టండి. ఎఫెక్ట్స్ అన్నిటికీ పెట్టేశాను. ఇక్కడ పెట్టిన 6 ఫొటోస్కి కూడా. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఈ చివరి ఫోటోని కరెక్ట్గా మ్యూజిక్ ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు డ్రాగ్ చేసి ఎక్స్ట్రా ఉన్న ఫోటోని క్లిక్ చేసి డిలీట్ చేశాను. ఓకే, ఎఫెక్ట్ పెట్టడం అయిపోయింది.
ఇంకంతేనండి, తయారు చేయడం అయిపోయింది. ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి. చాలా బాగుంటుంది 3D జూమ్ అనేది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మీ ఫొటోస్కి. టాప్లో మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని 4K 2Kలో టాప్లో సేవ్ సింబల్ క్లిక్ చేయండి. ఇది మీ ఫోన్లోకి సేవ్ అవుతుంది. సేవ్ అయిన తర్వాత నేను VPN డిస్కనెక్ట్ చేసి చూపిస్తాను. VPN కూడా తీసేయాలి. మన పని అయిపోయాక VPN కనెక్షన్ ఉంచమాకండి, డిస్కనెక్ట్ చేసేయండి. ఎందుకంటే VPN అనేది అవసరం కొద్దిగా వాడుకోవాలి. ఓకే రైట్, డిస్కనెక్ట్ చేస్తాను. అయిపోయింది. కింద ఇంటూ మార్క్ డిస్కనెక్ట్ చేశాను. యాడ్ ప్లే అవుతుంది, మినిమైజ్ చేసి తీసేశాను. ఇప్పుడు నా ఫోన్లో ఉన్న గ్యాలరీ ఓపెన్ చేశాను, కెమెరా ఫోల్డర్ ఓపెన్ చేశాను, నేను క్రియేట్ చేసింది ప్లే చేశాను. ఇంతేనండి, క్యాప్కట్లో వీడియో చేయడం సింపుల్. 3D జూమ్ అనేది. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.